నిన్నైతే మనం చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేసాం. ఈరోజు అయితే షవర్మా ఛాలెంజ్ కోసం అని చెప్పేసి షవర్మా మన లోకల్ కంపెనీలో దొరకదు కాబట్టి మేమైతే సిద్దిపేటకి వెళ్తున్నాం షవర్మా తీసుకురావడానికి. వర్షం మాత్రం చాలా స్టార్ట్ అయింది, కొడుతుంది. అయినా కానీ ఇక ఛాలెంజ్ ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు అయితే షవర్మా తీసుకురావడానికి సిద్దిపేటకి వెళ్తున్నాం. ఇక మేము కొమరేలు నుంచి అయితే స్టార్ట్ అయినాం. కొమరేలు నుండి మన సిద్దిపేట 22 కిలోమీటర్ 23 కిలోమీటర్లు వస్తుంది. ఇక గోపురం మేము పోతున్నాం ఇక సిద్దిపేటకు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. చాలా అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అలాగే మా వీడియోస్ కూడా చూస్తున్నారు. మీరు మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. విషయం బాగానే కొడుతుంది గాయస్, తప్పదు కదా, అందుకని చెప్పేసి మేమైతే వెళ్తూనే ఉన్నాం. సిద్దిపేటకి వెళ్ళడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందో 1 అవర్ టైం పడుతుందో చెప్పలేము. షవర్మా సిద్దిపేటలో భలే ఉంటుంది, మరి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షం అయితే బాగానే పడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంతమంది సపోర్ట్ చేయాలి ఇంకా మరింత. హాయ్ మామ, ఇప్పుడే మనం ఖమ్మం దగ్గరికి వచ్చేసినాం మామ. గాయస్ ఇక మేమైతే హైవే రోడ్ ఎక్కేసినాం. ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం సిద్దిపేటకి. కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాం సిద్దిపేట దగ్గరికి. ఇంకో 4-5 కిలోమీటర్స్ ఉంది అంతే. వర్షం చాలా అంటే చాలా కొడుతుంది. నిన్న పడ్డది, ఇలా పడ్డది, బాగానే పడుతుంది భయ్య వర్షం అయితే. చాలా రోజు నుంచి వర్షం కోసం పెట్టేశారు. ఇక వర్షం స్టార్ట్ అయింది. వర్షం కొట్టినప్పుడు మీరు ఏ వెహికల్ మీద అయినా సరే, 2 వీలర్ మీద అయినా సరే, 4 వీలర్ మీద అయినా సరే, ఇళ్ళ అయినా సరే కానీ కొంచెం మెల్లగా వెళ్ళండి. యాక్సిడెంట్లు ఘోరం అంటే ఘోరం అయితే, ఎందుకంటే వచ్చే వాళ్ళకి వాళ్ళకి కనబడదు, పేటలకు మీకు కనబడదు కాబట్టి కొంచెం చూసుకుంటూ మెల్లగా వెళ్తే అందరికీ సేఫ్. అంటే ఘోరం కొడుతుంది భయ్య వర్షం, చూడండి ఒకసారి. పొట్టు వాన. నిన్న తడిచినాం, ఇలా తడుస్తున్నాం. ఇక మా సిద్దిపేట కమిషనరేట్. ఏమో గొడవ అయితే అవుతుంది ఆడ, మనకు తెలియదు ఏం గొడవ ఉన్నది. ఇదైతే మన హోటల్ హరిత మినర్వా హోటల్, మనకు రైట్ సైడ్లో ఉంటుంది. కొమరేలు వెళ్ళేటప్పుడు ఏమో మన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మన సిద్దిపేటకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. ఇదైతే మన ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్. ఇక ఈ లెఫ్ట్ సైడ్ పోతే మన ఆక్సిజన్ పార్క్ ఉంటుంది, లోపల మొత్తం పచ్చడి వాతావరణం ఉంటుంది. ఇక స్ట్రేట్ పోతే అయితే రామగుండం పోతాం, ఇటు లెఫ్ట్ తీసుకుంటేనేమో మా సిద్దిపేట లోకల్కి పోతాం. ఎందుకంటే వచ్చిన పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ లోపలికి వచ్చి లోపల నుండి బయటికి పోవడం ఎందుకు ఇబ్బంది పడదని చెప్పి డైరెక్ట్ ఇక్కడ నుంచి బైపాస్ కలిపిరు. డైరెక్ట్గా మన రామగుండం వెళ్ళిపోవచ్చు. మీరు లెఫ్ట్ సైడ్ పోతేనేమో మన సిద్దిపేట లోకల్కి పోతాం, స్ట్రేట్ ఒకటే రూట్ పోతే రామగుండం పోతారు. అంటే మా సిద్దిపేట లోపలికి వచ్చిన తర్వాతనే వెంబడి అడపోతుంది. పాపం వీళ్ళు వర్షంలో కూడా వీళ్ళు కష్టపడాలి. జీవితం డెవలప్ అవ్వాలంటే ఇలా కష్టపడాలి. చూడండి వానలో కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని ఈరోజు మంచి రోజు కాదు, రేపు మంచి రోజు అని బంద్ చేసుకొని కూర్చుంటారు. వాళ్ళు ఏ మంచి రోజు అని ఉండదు, డైలీ తీస్తూనే ఉంటారు. ఎందుకంటే పెట్టుకునే బిజినెస్ రన్ కావాలంటే ఏ రోజైనా సరే తీసుకొని కూర్చోవాలి, రన్ అవుతుంది జీవితం. అలాగే బిజినెస్. సరే గాయస్, ఇక మా సిద్దిపేటకి ఎంట్రీ అయితే ఇచ్చేసినాం. సిద్దిపేటకి ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. చూడండి, దిస్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇలా ఉంటుంది ఎంట్రీ సిద్దిపేట. వెల్కమ్ టు సిద్దిపేట. నాణ్యం భయ్యా, మొత్తం నాణ్యం, పొట్టు నాణ్యం. సిద్దిపేట లోపలికి వచ్చేసినాం. బ్లాక్ ఆఫీస్ చౌరస్తా అంటారు దీన్ని. ఇక్కడ బ్లాక్ ఆఫీస్ ఏముండదు, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా అంటారు. ఎందుకంటే నాకు కూడా తెలియదు, అంటారు అంతే. అది వర్షం పొట్టు పడుతుంది. ఇక ఇటు లెఫ్ట్ సైడ్ పోతే మళ్ళీ కోమటిసరికి వెళ్ళొచ్చు, స్ట్రైట్ పోతే మన బస్ స్టాండ్ కూడా పోతాం. ఇప్పుడు రోజు ఇక్కడ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర మంచిగా రోజు స్నాక్స్ ఫుడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు సిద్దిపేటకు వచ్చారంటే మీకు స్నాక్స్ డోకా ఉండదు. ఇట్లా మంచిగా వాన పడుతుంటే కంకులు కాల్చుకొని తింటే అలే ఉంటుంది భయ్య నిజంగా. నేను కంకులు కూడా తీసుకున్నాను ఇప్పుడు షవర్మాతో పాటు.
మా షవర్మా అయితే వచ్చేసింది. ఇక షవర్మా పార్సల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 20 కిలోమీటర్లు మేము కుమ్రలి వెళ్ళాం. కుమ్రలి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. గాయ్స్, అందరికీ మా ఛానల్ని మరింత సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నైతే మనం చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేసాం. ఈరోజు అయితే మనం చికెన్ షవర్మా ఛాలెంజ్ చేస్తున్నాము. ఎవరు ఫాస్ట్గా తింటారు అనేది ఈ గేమ్. మీరు ఇప్పుడు చూడండి ఎవరు ఫాస్ట్గా తింటారు. అది గ్యాస్ మనోడు చెప్తాడు ఎవరు ఫస్ట్. నేనే ఫస్ట్, నేనే తింటా. శుక్లా బాయ్ ఇటు వచ్చేసి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. టైమర్ 1 2 స్టార్ట్. మనం ఎంతసేపులో ఏంటో చూద్దాం. ఏ టైంలో కొడుతున్నాం. శుక్లా బయట ఉన్నాయి రా పక్కన. ఎట్లా ఏంటంటే చూడు అమ్మ తోడు. టేస్ట్ ఎట్లుంది? మంచిగా ఉందా? బాగుంది టేస్ట్. పప్పా పప్పకి ఏమంటాడు వాడు? నిలబడతావురా? నిలబడతాడు. ఫ్రెండ్స్ మా టైం వచ్చేసి 1 నిమిషం 30 సెకండ్లు అయింది. ఎంతలో పడి ఏంటో చూద్దాం. ఇంకా విన్నావా? విన్నావారా? పప్పేడి తెలుగు ఎట్లా మాట్లాడతాం? ఇంక తెలుగు రాదా మనకి? హిందీ రాదా? ए नंदन, ओ भैया तेलुगु में बोलता, तू हिंदी में बोलो. చిన్నవా? बोल रहा, నువ్వు बोल रहा. స్కూల్ పోతున్నావరా? వాడు స్కూల్ కింద పోతాడు రా బాబు. వాడు స్కూల్ లేదు వీల్లేదు. మీ మమ్మీ ఏం చేస్తుంది? ఏం ఆడుతున్నావు? పప్ప చూసాను పప్పను ఎడుతుంది. హాయ్ గ్యాస్, 3 నిమిషాలు అయిపోయింది మనం టైము. ఇంకెన్ని నిమిషాలు ఏంటో చూద్దాం. అవన్నీ హాయ్ గ్యాస్, మనం టైం అయిపోయింది. మనం టైం వచ్చేసి 4 నిమిషాలు. ఎట్లా స్టాప్ చేస్తారు ఇది? మనం టైం వచ్చేసి 4 నిమిషాల 20 సెకండ్లు. ఇక మనోడు ఎంతసేపు తింటాడో చూద్దాం. హాయ్ గాయ్స్, నేనైతే 4 నిమిషాల 20 సెకండ్లలో మన షవర్మా కంప్లీట్ అయింది. మనోడికి ఛాలెంజ్ ఇస్తున్నా. వాడు ఎంత తొందరగా తింటాడో అంత బెటరు. వాడు తొందరగా తినడానికి నాకంటే ఫస్ట్ తింటే వానికి 500 బోనస్. 500 నేను క్యాష్ ఇస్తా వానికి. ఓడిపోతే నాకు కూడా 500 ఇవ్వాలి. అంతే. చలో స్టార్ట్ చేద్దాం. టైమర్ స్టార్ట్ అయ్యి 1 నిమిషం. 4 నిమిషాలు 27 సెకండ్లు. 4 నిమిషాల 25 సెకండ్లు. 27 25 25. చలో గాయ్స్ స్టార్ట్. టైమర్ చూడండి. స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసుకో. వీడు మనోడే టీం మెంబర్. కొత్త మన C3 Vlogsలో కొత్త టీం మెంబర్ ఆడాయండి వీడు. చూడండి మంచిగా కామెడీ చేస్తాడు వీడు. మన కామెడీ టైమింగ్ బాగుంటుంది వీంది. శుక్లాబాయ్ వీరికి తెలుగు రాదు కానీ హిందీ మొత్తం వస్తుంది. తెలుగు మనం ఏం మాట్లాడే మీకు అంత అర్థమవుతుంది. నువ్వు దబదబా తిను భయ్యా. తింటున్నా భయ్యా. తొందర తినండి, టైం అవుతుంది. 21, 22, 23, 24, 6, 7, 8, 9,
30 గాయస్ మీరు మరింత సపోర్ట్ చేయాలి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ జర 1000 మంది 18 మంది అయ్యారు ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మీరు ఇంకా కొంచెం మంచి వీడియోలు తీస్తాను కొత్త వీడియోలు కదా కొంచెం అర్థం కావడం లేదు మీరు కొంచెం టైం ఇస్తే మేము ఇంకా పర్ఫెక్ట్గా తీస్తాము ఇప్పుడు కొత్త స్టార్టింగ్ వీడియోలు కదా మేము అన్నీ మేమే ఎడిటింగ్ చేసుకోవాలి మేమే వీడియో తీసుకోవాలి మాకు టీం మెంబర్స్ అని ఇప్పుడే ముగ్గురే ఉన్నాం మనకి తెలుగు రాదు మళ్ళీ మా అత్త హిందీ వస్తుంది వానికి మా ఇద్దరికి తెలుగు వస్తుంది వీనికి హిందీ రాదు మనకు తెలుగు రాదు అన్నట్టు ముగ్గురం మూడిత్తులం ఉన్నాము వీడియో తిరిగి కూడా ఇంకోళ్ళు దొరకలేదు వాళ్ళని వీళ్ళని పట్టుకొని వీడియోలు తీస్తున్నాం మీరు సపోర్ట్ చేయండి గాయస్ మీరు సపోర్ట్ చేస్తే మీరు మరింత మంచి వీడియోలు తీస్తాను రేపు పానీపూరి ఛాలెంజ్ ఉంది ఈరోజు అయితే షవర్మా ఛాలెంజ్ చంపుతాడు మనోడు 1-12 నిమిషాలు ఈరోజు వీడియో గెలిచేలా ఉన్నాడు గాయస్ చంపుతాడు జల్దీ తింటాడు వీడు బిర్యానీ ఛాలెంజ్లో నేను వాడిని ఓడగొట్టాను అందుకని చెప్పేసి రివెంజ్గా వీడు షవర్మా ఓడగొడతా అని చెప్పి దబదబ తింటాడు తిను టైం కూడా గడిచిపోతుంది వీడు గెలిచాడంటే వీనికి 500 నేను ఇవ్వాల్సి ఉంటుంది వీడు ఓడిపోతే వీడు నాకు 500 ఇవ్వాల్సి ఉంటుంది బోల్ రే శుక్లా कौन विन होता मैं वो कौन जल्दी खाया मेरा राजू खाया वो राजू विन हो गया वो तू राजू टीम है मेरा टीम है बोल रहे शुक्ला उसका नाम बताएगा ना उसका टीम है चंदू का टीम हाँ मेरा टीम है भी మా టీం అందరం ఒకటే టీం కానీ ఇప్పుడు మళ్ళీ నా టీం మెంబర్ అన్నట్టు 2 నిమిషాల 5 సెకండ్లు 6 7 నా టీం మన బచ్చగాడు అయ్యనేమో నా టీం కొడుకేమో వీంటి ఏమోది వాడు అరే చంపుతున్నావురా మంచిగానే 2 నిమిషాలు అయిపోయింది నేనే లేడు తిన్నా అది మైనస్ తొందర ఇయ్యదే నాకు ఏ లచ్చి 2 నిమిషాల 50 సెకండ్లు 51 52 53 54 55 56 57 58 59 तेलुगु में एक बोलता तुम हिंदी में बोलो नहीं है तुमको मैं तेलुगु में बोलता तुम भी तेलुगु में बोलो तेलुगु नहीं आता हाँ मैं बोलता तुम बोलो कहीं को नहीं आता खाली बोलो ఓ నయ్యే 2 నిమిషాల 47 సెకండ్లకే మనోడు గెలిచాడు ఈరోజు వీడు విన్ అయ్యాడు వీరికి నేను 500 ఇస్తున్నాను గాయస్ ఎందుకంటే నేను ఓడిపోయాను ఈరోజు నేను కొంచెం లేట్గా తిన్నాను వీడు కొంచెం తొందరగా తిన్నాడు అందుకే వీడు గెలిచాడు వీడి ఫీలింగ్ ఎలా ఉందో వీడిని అడిగి తెలుసుకుందాం ఎలా గాయస్ మనోడైతే ఈరోజు తొందరగా తిన్నాడు నాకంటే కొంచెం ముందు తిన్నాడు కాబట్టి వీనికి 500 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది మీరు మళ్ళీ సపోర్ట్ చేయాలి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్ ఇంకా పెద్దగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు సిటీ వ్లాగ్స్ గాయస్ ఇక మా సిటీ వ్లాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోలు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ ఉంటుంది మా ఛానల్లో